ఏంటంటే ఇప్పుడు దీనికి డబ్బులు ఎన్ని వచ్చినాయి అంటే ఏం చెప్పాలో చెప్పండి. ఇక మొత్తానికి ఇన్ని డబ్బులు అయితే వచ్చినాయి. ఇన్ని డబ్బులు ఎంత వచ్చినాయి అని మీరు అడుగుతానైతే సపోజ్ ఈ చైన్ ఉందండి, ఈ చైన్ ఉంది, సపోజ్ ఈ చైన్ ఉంది. ఈ ఒక్క చైన్ 1000 రూపాయలు అనుకోండి. సపోజ్ ఒక్క చైన్ 1000 రూపాయలు అయినప్పుడు ఈ ఒక్క చైన్, ఇలాంటి చైన్ హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేను మీ రమాదేవి ముచ్చట్లు. అయితే ఏంటంటే ఈరోజు అయితే ఒక మంచి విషయం అంటే నాకైతే ఇక చూస్తారు కదా చేతులు ఏం కనబడతాయో, మొత్తానికైతే మనకైతే యూట్యూబ్ నుంచి అయితే పైసలు అయితే వచ్చేసినాయి అనమాట. ఎన్ని పైసలు వచ్చినాయి ఏం కథ అనేసి అయితే ఇప్పుడు వీడియోలోనైతే మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? అయితే ఏంటంటే 4 సంవత్సరాల నుంచి అయితే నేనైతే వీడియోస్ చేస్తున్నాను కదా. 4 సంవత్సరాలు అంటే లాక్డౌన్ నుంచి చేస్తున్నాను నేనైతే వీడియోస్ అయితే. లాక్డౌన్ నుంచి కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారు. ఒక మధ్యలో అయితే 1 సంవత్సరంన్నర అయితే బంద్ చేసిన కదా, నేను సంవత్సరంన్నర దాకా బంద్ చేసిన, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసిన. అంటే 3 సంవత్సరాల కష్టజీతం అనే చెప్పాలి నేను. అయితే నేను ఎక్కడ బయటికి పోయినా ఏం చేసినా కూడా అందరు నన్ను అడుగుతారు, నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా అని అడుగుతూనే ఉన్నారు. అయితే ఏంటంటే అవి నాకు యాడ్ అవుతున్నాయి కానీ యూట్యూబ్ నుంచి డబ్బులు యాడ్ అయినాయి కానీ నాకు ఇప్పుడు $100 అయితేనే మనం డబ్బులు తీసుకోవడానికి వస్తాయి కదా. ఇట్లా $10-15 అట్లనైతే కంప్లీట్ కాదనమాట. అందుకనైతే నేనైతే ఇన్ని రోజులు డబ్బులు తీయలేకపోయాను. అందులో కొన్ని యూట్యూబ్ నుంచి ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఏంటంటే నేను ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసి అప్లోడ్ చేయడము, సాంగ్స్ పెడతా ఉంటా కదా కొన్ని వీడియోస్ కి అయితే. అలాంటప్పుడు ఏమైందంటే కాపీ రైట్స్ అండ్ స్ట్రైక్ కూడా వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది, కామన్ గా చూసే వాళ్ళకైతే అర్థం కాదు. అయితే ఇక మొత్తానికైతే 4 ఏళ్ల కష్టం అనే చెప్పుకోవాలి. ఈ పైసలు అయితే ఎంత వచ్చినాయి ఏం కథ అని అయితే చెప్తా. మళ్ళా ఒకటి ఏంటంటే ఇప్పుడు డబ్బులు అబద్ధం ఆడుతుంది, వచ్చినా చెప్పట్లేదనే మస్తు మంది అయితే అనుకుంటారు. వచ్చినా చెప్పట్లేదు కాదు, డబ్బులు వస్తున్నాయి అంటే నా అకౌంట్ లోకి ఇంకా రాలేదు, చేతికి రాలేదన్నమాట. ఇన్ని రోజులు అయితే నా దగ్గరికి రాలేదు, అకౌంట్ లో పడుతున్నాయి అంతవరకే. చెప్పాను కదా $100 అయితేనే తీయడానికి అయితే వస్తుంది అనేసి, అందుకని $100 అయినాకనే ఈ డబ్బులు అయితే తీసామన్నట్టు. ఈ డబ్బులు కూడా తీసి 3 days అవుతుంది. వీడియో చేద్దామంటే ఎప్పుడు పక్కన బిల్డింగ్స్ కడుతుర్రు అని చెప్పిన కదా, అదైతే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అనమాట. అందుకనే వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా చాలా కష్టం అవుతుంది ఏ వీడియోకైనా కూడా. అందుకే కొంచెం వీడియోలు కూడా లేట్ అవుతున్నాయి, లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ చేసిన. అయితే ఏంటంటే ఇదైతే ఒక అంటే నేను అనుకున్న అసలు వీళ్ళ ఇంటికాడ పిల్లలు ఈయన వీళ్ళందరు ఇంటికాడ ఉంటారు కదా, అప్పుడు ఈ వీడియో చేద్దాం అని అయితే నాకు ఉండే అనమాట. అయితే ఏంటంటే ఇక వాళ్ళకి ఎప్పుడు వీలు అయితే లేదు. సరే వాళ్ళు ఉన్నప్పుడు వీడియో చేద్దామంటే మనకు ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే బాగా వస్తుంది అనమాట. అందుకని నేను వాళ్ళు ఉన్నప్పుడు వీడియోలు అయితే చేయలేకపోయినా, వాళ్ళ ముంగట చేద్దామని అయితే ఉండే. అయితే ఏంటంటే ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం మీరందరు ఇచ్చిన ప్రోత్సాహం అనే చెప్పాలి. ఎందుకంటే నన్ను చాలా మంది అన్నారు యూట్యూబ్ స్టార్ట్ అయినాక, టిక్ టాక్ వీడియోలు చేసినాం కదా లాక్డౌన్ లో అయితే, అప్పుడు అందరు అన్నారు అన్నట్ట మీకు మస్తు అంటే మీరు ఎంటర్టైన్మెంట్ అంటే డాన్స్ కూడా వస్తుంది మీకు, మీరు మంచిగా చేస్తారు, మీరు కూడా స్టార్ట్ చేయకపోయారు, మీరు ఎందుకు ఊరుకున్నారు, మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయకపోయారు అని మస్తు మంది అయితే నన్ను అయితే అనుండ్రి. ఇక కానీ అనుకున్నప్పుడు నా దగ్గర లేదు, అంటే ఈయన దగ్గర ఉంది కానీ నా దగ్గర అయితే మా ఆయన దగ్గర ఉంది కానీ నా దగ్గర పెద్ద ఫోన్ లేదనమాట. అందరు అంటారు ఇట్లా నేను స్టార్ట్ చేయన్నా, యూట్యూబ్ స్టార్ట్ చేయన్నా, టిక్ టాక్ చేసినాం కదా మనం ఎట్లయినా కూడా యూట్యూబ్ కూడా చాలు చేయన్నా అనేసి అయితే ఆయన ఉంటా అనమాట. అయితే ఆయన వచ్చినాక ఇక మేము కరోనా నుంచి వెళ్ళి మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాతనే కొన్ని రోజులు కొంచెం మళ్ళీ సెట్ అయ్యడానికి కొద్దిగా టైం పట్టింది. మేము ఆ ఊరు నుంచి వెళ్ళి సిటీకి వచ్చినాక కొంచెం సెట్ అయ్యి మా చేతిలో కొన్ని డబ్బులు ఉన్న తర్వాత అప్పుడు ఇక నా దగ్గర కూడా ఫోన్ లేకుండా, చిన్న ఫోన్ ఉన్నది కానీ పెద్ద ఫోన్ లేదనమాట. అయితే ఏం చేసిండంటే ఇక ఈయన సరే అందరు అంటారు కదా, ఈమె కూడా పెద్ద ఫోన్ లేదు, ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది, మళ్ళీ ఇంతో అంతో పని కూడా చేసుకుంటుంది కదా, టైలరింగ్ చేస్తుంది, డబ్బులు కూడా సంపాదించుకుంటుంది అనే ఉద్దేశం మీద అయితే ఈయనైతే నాకు ఫస్ట్ ఫోన్ అయితే కొనిచ్చింది కదా. ఫస్ట్ ఫోన్ కొన్నది వీడియో కూడా అప్పుడు స్టార్టింగ్ లో షార్ట్స్ అయితే తీసి పెట్టి ఉంటుంది.
తర్వాత వాషింగ్ మిషన్ కొనిచ్చిండు కదా, ఇట్లా అన్నాడు. కొంచెం ఆయన ఇంప్రూవ్ అయిన కొద్దీ నాకు కావాల్సిన అయితే కొనిచ్చిండు. అప్పటికే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. వాషింగ్ మిషన్ ఓపెనింగ్ వీడియో కూడా నేను స్టార్టింగ్ లో లాంగ్ వీడియో అయితే పెట్టినా కదా, అలాగే స్టార్టింగ్ లో స్కిట్స్ కూడా వేసినాం కదా, గడసరి అత్త, సోసరి కోడలు, ఇలాంటివి అయితే చాలా, బతుకు జట్కా బండి, ఇంకా ఇది మస్తు చాలా చేసినాం. పేర్లు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పడానికి కత్తలేదు. మస్తు వీడియోలు అయితే చేసినాం కదా అప్పుడు కూడా మంచిగానే సపోర్ట్, స్టార్టింగ్ నుంచి కూడా సపోర్ట్ బాగానే ఉంది. కాకపోతే మేము మధ్యలో కొంచెం వీడియో లేట్ చేయడం వల్లనే ఇది అయిపోయింది అనమాట. అయితే ఏంటంటే ఇక నేను అడగంగానే మొత్తానికైతే 20,000 ఫోన్ అయితే ఫస్ట్ కొనిచ్చాడు. ఫస్ట్ కొనిచ్చిన ఫోన్ అయితే తెలుసు కదా, ఫస్ట్ అయితే 20,000 ఫోన్ కొనిచ్చింది. ఇక దాంతో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అనమాట. ఇక తర్వాత వీడియోలు అయితే అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. కొంచెం ఎడిటింగ్ అయితే నాకైతే ఎడిటింగ్ మా కొడుకే నేర్పించాడు. వాడికి ఎడిటింగ్ వచ్చానమాట. అంటే ఇక పిల్లలు ఈ మధ్య మొత్తం ఫోన్లోనే ఉంటారు కాబట్టి ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాడు. తర్వాత వాడు ఎడిటింగ్ చేస్తూ ఉంటే నేను కూడా కొన్ని చూసి నేర్చుకున్నా. తర్వాత ఇక వాడు నాకు కొంచెం నేర్పించిన తర్వాత ఇక వాడు చెప్పడానికి ఓపిక లేక, ఇంట్రెస్ట్ లేక నేను చెప్పా అంటే కూడా ప్రతిదీ నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి నేను ఎడిటింగ్ కూడా ఇంకా ఎక్కువ ఎట్లా చేయాలి, ఇంకా ఎట్లా పెట్టాలి, తమ్నైల్స్ ఎట్లా పెట్టాలి అనేది అయితే యూట్యూబ్ లోనే చూసి నేర్చుకున్నా అనమాట. అయితే ఇక మొత్తానికైతే అట్లా యూట్యూబ్ స్టార్ట్ అయింది. మా ఆయననైతే నన్ను మస్తు ఎంకరేజ్మెంట్ చేస్తాడు. ఇప్పటికి కూడా నాకైతే చాలా మంది అడుగుతారు కదా, పైసలు వస్తలేవు, ఇంకా వీడియోలు ఎందుకు చేస్తున్నావు, సపడే కూకో అని అందరు అన్నప్పుడు నేను మా ఆయనతో కూడా అంటా ఉంటా, ఇట్లా నన్ను అందరు అంటారు ఇంకా పైసలు వస్తలేవు కదా, మరి నేను ఇక చెయ్యను, నేను బంద్ చేస్తా అని అంటే, అట్లా ఎందుకు అనుకుంటావు, నువ్వు డబ్బుల కోసమే చేస్తున్నా అని ఎందుకు అనుకుంటావు, నీ ఎంటర్టైన్మెంట్ నీకు ఇష్టం కదా, నీకు ఇట్లా యాక్టింగ్ అంటే ఇష్టం కదా, నువ్వేం మంచి కాని వీడియోలు అయితే చేయట్లేదు కదా, అట్లా ఎందుకు ఇది అవుతున్నావు అంటే, డబ్బులు వస్తలేవు అని అందరూ. డబ్బులు నేను అడగలే కదా నిన్నెప్పుడు, నీదేదో ఆనందం, నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం ఉంటాయి. ఇందులో నువ్వు నీ ఆనందాన్ని వెతుక్కుంటావు. కొంచెం ఏదైనా బాధ ఉంటే మర్చిపోతాం కదా, దానికి నువ్వు ఎందుకు బంద్ చేస్తావు, వీడియోలు ఏం బంద్ చేయకు, నీకు నచ్చినట్టు చేసుకో, వీలైనప్పుడే చేసుకో, రెగ్యులర్ గా పెట్టాలని ఏం లేదు కదా అని ఆయననైతే మస్తు ప్రోత్సాహం చేస్తాడు. ఇప్పటికి కూడా చేస్తాడు. ప్రతి విషయంలో నాన్న అయితే మస్తు ఎంకరేజ్మెంట్ చేస్తాడు. కొంతమంది ఎందుకు అవసరమా అంటే మా ఫ్రెండ్సే అన్నారు, మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాక కొద్ది రోజులకు మా ఫ్రెండ్సే అన్నారు, అసలు నీకు యూట్యూబ్ లో అంటే సోషల్ మీడియాకి ఎక్కడం అంటే ఒకటి పెద్ద ఏదో భూతద్దంలో పెట్టినట్టు చూస్తారు, కానీ మనం మంచిని వాడుకుంటే అది మంచిగా చూపిస్తుంది, చెడు వాడుకుంటే చెడే చూపిస్తుంది అని అయితే మా ఉద్దేశం. మా ఆయన కూడా అదే అంటాడు అన్నమాట. ఎంత వీలైనంత వరకు అంత మంచి వీడియోలే చేయి, చెడ్డ వీడియోలు, చెడ్డ పాటలు ఇలాంటి వాటి మీద ఏం చేయొద్దని అయితే చెప్తానే ఉంటాడు అనమాట. అయితే మా ఫ్రెండ్స్ అందరు అడిగిరు అప్పుడు ఏమన్నారంటే, ఏంది మంచిగా మీ ఆయన బాగానే చేయనిస్తాండి, ఏంటి వీడియోలు బాగానే చేయనిస్తాండి, ఏంటి అది ఇది అనేసి అనేటోళ్ళు అన్నట్టు. నేను చెప్పేదాన్ని ఆయనకు, అంటే నాకు ఆయనే ఆయన అసలు ఇవి చెప్పాలంటే ముందు ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు, డాన్స్, యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ఇష్టం కూడా ఉండేనట. అట్లా మేము కూడా ఇద్దరం కనిపిస్తా ఉంటాం కదా వీడియోలు అప్పుడప్పుడు. అయితే ఆయనకు వీలైనప్పుడల్లా మేమిద్దరం కూడా వీడియోలు చేస్తా ఉంటాం కదా. అయితే ఏంటంటే మొత్తానికైతే ఆయన ప్రోత్సాహం అయితే చాలా అంటే చాలా ఉంటది నాకు. ప్రతి విషయంలో ఎక్కడికన్నా వెళ్ళాలన్నా రావాలన్నా ప్రతిదీ చెప్పే చేస్తా, అలాగని చెప్పకుండా చేయను. షేర్ చేయని విషయాలు మా ఇద్దరి మధ్యలో కూడా ఏముండయి. అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఆడమ్మకి ఎందుకు చెప్పాలి, ఆడోళ్ళకి ఎందుకు చేయాలి, అవసరం వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళు అనే కోవగా ఆలోచిస్తా ఉంటారు కొంతమంది హస్బెండ్స్ అయితే. కానీ మా ఆయన అయితే అట్లా కాదు, ప్రతిదీ భార్యకు కూడా తెలిసి ఉండాలంటారు, భార్య విషయం భర్తకు కూడా తెలిసి ఉండాలనే ఉద్దేశం. మేము ఇద్దరం అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మా జీవనం అయితే ఇలా సాగుతూ ఉందన్నమాట. మొత్తానికైతే సోషల్ మీడియా అంటే అదొకటి పెద్ద ఇదిగా ఆలోచిస్తారు, కానీ నాకైతే మా ఆయన సపోర్ట్ బాగుంటది. మా కొడుకు ఇవి నేర్పించడం అవన్నిట్లలో అయితే మా కొడుకు. కాకపోతే ఏదన్నా బాగాలేదు అని అన్నారు అనుకో, ఖచ్చితంగా మా వాళ్ళు ముందు చెప్తారు, ఇది బాగాలేదు, ఇది ఎందుకు పెట్టినావు అంటే. ఇంతవరకు ఏది అనలేదు. మా ఆయన ఒక పాట మీద, నేను ఒక పాట మీద వీడియో చేసిన, అది ఒక్కటి బాగాలేదని చెప్పిండు. అప్పటి నుంచే నేను అలాంటి పాటలు ఎన్నుకోలేదన్నమాట. ఆ పాట మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా మీరు ఎవరైనా కామెంట్ చేస్తే చెప్తాను. ఆ పాట మీద, అలాంటి పాటల మీద చెయ్యకు అని అన్నాడు. అంటే ఇక నేను ఊకున్న అప్పటి నుంచి అసలు పాటలు అయితే యూజ్ చేస్తలేను, వాడతలేను అనమాట. ఇక మొత్తానికి నేను ఇంత దూరం రావడానికి నా సక్సెస్ వెనుక అంటారు కదా, ప్రతి భర్త వెనుక లేడీస్ ఉంటారు, వాళ్ళతోటి ఇది ఉంటదని. నేనైతే నా సక్సెస్ వెనుకనైతే మా హస్బెండ్ ఉన్నాడని చెప్తా. అందులో మా కొడుకు కూడా నాకు సపోర్ట్ చేస్తారు, మా పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు కొంచెం పని ఆడవిడిలో పడి కొంచెం వీడియోలు తీయమంటే పిల్లలు తీయట్లేదు. అందుకే నా సొంతంగా నేనే చిన్న చిన్న షార్ట్స్ ఎప్పుడో వీలైనప్పుడు తీసి పెట్టుకుంటా ఉన్నాను అనమాట.
ఇది మొత్తానికైతే నేనైతే నా 4 సంవత్సరాల యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు మనకు మనీ ఎంత వచ్చింది అనేది తెలుసుకుందాము. అట్లనే ఇప్పుడు కొంతమంది అడుగుతారు వచ్చి ఆయన ఇప్పుడు నేను యూట్యూబ్ లో డబ్బులు వచ్చినాయని. నేను ఏడి పోయినా మా చుట్టాలు అడుగుతారు, మా అమ్మ వాళ్ళు ఎవ్వరు నమ్మట్లేదు, డబ్బులు రాలేదంటే అసలు ఎవ్వరు నమ్మట్లేదు. చుట్టాలు నమ్మతలేరు, పక్క పంట వాళ్ళు నమ్ముతారు, ఫ్రెండ్స్ కూడా నమ్మట్లేదు. నీకు వ్యూస్ బాగానే అవుతున్నాయి, వాళ్ళు ఆల్రెడీ 18-20K వరకు నీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, నీకు అట్ట ఎట్లా రావు అది ఇది అనేసి కూడా అన్నారు అనమాట. అయితే వాళ్ళు అంటే ఇప్పుడు మన చేతికి డబ్బులు వచ్చేదాకా వస్తున్నాయి అని చెప్పరాదు కదా. అయితే ఏంటంటే మళ్ళీ నేను కూడా ఇప్పుడు ఇవన్నీ ఈ యూట్యూబ్ కు మనం ఇప్పుడు డబ్బులు అప్లై చేయాలంటే మనం కొన్ని అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి వస్తాయి కదా. అందులో కొన్ని నేను మిస్టేక్స్ చేసిన అనమాట. అట్లా కూడా ఒక 1 ఇయర్ నుంచి నాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నేను వేరే టెక్ ఛానల్ వాళ్ళని కలుసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దాని ద్వారా నేను ఏం మిస్టేక్ చేసినా మళ్ళీ తెలుసుకొని మళ్ళీ అప్లై చేసి మళ్ళీ అది మనకు రికవర్ అయ్యే వరకు ఇంత టైం ఒక 1 ఇయర్ నుంచి డబ్బులు పడుతున్నాయి, కానీ అది నా దగ్గర రావడానికి లేట్ అయింది అనమాట. అందరికి ఇన్ని రోజులు అయితే పైసలు వస్తలేవని చెప్పిన, అవును నిజంగా నా చేతికి రాలేదు, ఫోన్లో పడుతున్నాయి కానీ నా చేతికి రాలేదన్నమాట. అందరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటా నేను ఎందుకు చెప్పలేదు అనేది. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియోనైతే చేస్తా, ఏం అంటే ఇంకా ఏం మిస్టేక్స్ చేయొద్దు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే వాళ్ళకు. అదైతే ఇంకొక వీడియో మళ్ళీ ఖచ్చితంగా చేస్తా. అయితే ఏంటంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు అంతకు ముందుకు ఏంటంటే చూసేటోళ్ళు ఎక్కువ ఉండరు, ఇప్పుడు చేసేటోళ్ళు ఎక్కువయ్యారు. చూసేటోళ్ళు చూస్తారు కానీ చేసేటోళ్ళు ఎక్కువయ్యారు అంట. చూసేటోళ్ళు దానికంటే చేసేటోళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి ఖచ్చితంగా అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనను, చెయ్యొద్దు అని కూడా అనను. ఎందుకంటే మస్తు ఒక్క పట్టాలి దీనికి, మందితోటి మాటలు పడాలి, మన ఇంట్లోతోటి మాటలు పడాలి, ఫోన్ల గురించి ప్రాబ్లమ్స్ అయితే అన్ని ఉంటది కాబట్టి కామెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటితోటి మనం నెగులుతాం అని అనుకుంటేనే మనం అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఊకున్నదే నయము. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అన్నారు నాకు ఇట్లయింది నాకు అట్లయింది ఇలాంటి పట్టించుకోను అనుకునే అంత వరకు మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. నేనైతే అట్లనే చేసిన, ఇప్పటి వరకు అయితే నాకైతే ఎక్కడ ఏది బ్యాడ్ గానైతే రాలేదు, బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు. అంటే బ్యాడ్ కామెంట్స్ అంటే ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు, ఖచ్చితంగా ప్రతి వీడియోలకు పెట్టేటోళ్ళు ఉంటారు, వాళ్ళని మనం బ్లాక్ చేయొచ్చు కావాలంటే, అట్లా కూడా మనం చేయొచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నా వరకు అయితే ఇంతవరకు ఏం రాలే, నన్ను అయితే మంచిగా అందరైతే ఆదరించారు, సపోర్ట్ చేసిర్రు. ఇంకేమంటారో తెలియదు నాకైతే, ఈ ఆనందంలో అయితే ఏం చెప్పాలని అయితే నాకు అర్థం అయితే లేదనమాట. మొత్తానికైతే మా ఆయన ప్రోత్సాహంతో నేనైతే ఇంత దూరం వచ్చిన. ఎవరైనా యూట్యూబ్ పెట్టాలనుకుంటే స్టార్ట్ చేయాలనుకుంటే చేయరు, కానీ అప్పటి లెక్కనైతే రోజులు లేవు కాబట్టి ఏదో లక్షలు వస్తున్నాయి మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అనే 1000 వస్తున్నాయి అని అయితే స్టార్ట్ చేయకూరి. దాన్ని స్టార్ట్ చేసి అనే డబ్బులు రావాలంటే కూడా అంత ఎక్కువ కూడా కష్టపడాలి. ఒక్కరితో అస్సలే కాదు, ఖచ్చితంగా సపోర్ట్ లేదైతే అస్సలు అంటే అస్సలే కాదు అన్నమాట. అందుకనే నేనైతే ముందే చెప్తున్నా, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీని అడగాలి. ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఒకళ్ళ ఫ్యామిలీ నాలాగా లేడీస్ అయితే ఖచ్చితంగా భర్తను అడుగురు, పిల్లలు ఉంటే పిల్లల్ని అడుగురు, ఆ తర్వాత మీరు చాలా చేయరు. పక్కన వాళ్ళు అంటే ఇక వేరు, అమ్మ వాళ్ళు అత్తవారు అంటే కొంతమంది అమ్మ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తా ఉంటారు, ఇది వద్దు ఎందుకు నీకు అవసరం మన ఇంట్లో ముచ్చట అది 10 మందిలో. నాకు ఒక ఫ్రెండ్ కూడా చెప్పింది అనమాట, ఎందుకు మన ఇంట్లో ముచ్చట బయట వేసుకున్నాడు, ఇలా బయట వేసుకుని నేను చేసేది ఏందో నలుగురికి చెప్పుకుంటాను అంత. అందులో బయట ఇప్పుడు మనం ఎన్ని లక్షలు దాపెట్టుకున్నాం అనేది ఎవరికైతే చెప్పాం కదా, మనం ఏం చెప్తున్నామో చూపిస్తున్నాం అంతే అని నా ఉద్దేశం అనమాట. అట్లా కొంతమంది మన అమ్మ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తా ఉంటారు, మన అత్తగారు అబ్జెక్షన్ చేస్తా ఉంటారు. అందుకని వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి. ముందు లేడీస్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, అందుకే చెప్తున్నా. వాళ్ళ పిల్లలైనా అమ్మాయిల విషయానికి వస్తేనే, అందుకనే కొంచెం అందరినీ ఆలోచించి అడిగి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి మనం మంచిగా చేసినంతసేపు మనకేం కాదు. మనం ఎప్పుడు పక్కదారి నుంచి పోదాం అనుకుంటే అప్పుడే ఏదో ఒకటి మనకు బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూసి నాకు ఇచ్చే లైక్స్ తోటే కదా నాకు ఈ మనీ అయితే వచ్చినాయి. అందుకనే సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి, ప్రతి ఒక్కరికి. కొంతమంది అయితే రెగ్యులర్ గా నాకు కామెంట్స్ చేస్తా ఉంటారు, మంచి సపోర్ట్ ఇస్తా ఉంటారు, వాళ్ళందరూ కూడా పేరున కృతజ్ఞతలు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంతమంది ఫాలో అవుతా ఉన్నారు. నా 100 మందిలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 2 మెంబర్స్, 20% అనుకోండి. మిగతా 80% ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే నాకు 80% ఉన్నారనమాట. వాళ్ళకు కూడా పేరున కృతజ్ఞతలు అయితే చెప్తున్నానండి. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో, ఇటు మా ఫ్యామిలీ ప్రోత్సాహంతో అయితే నేను ఇంత దూరం వచ్చిన.
మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పదనే చెప్పాలి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. 3 రోజుల నుంచి వీడియో చేద్దాం అంటే ఇయ్యాల వీలైంది. ఇలా మంగళవారం కదా, మన రేణుకా ఎల్లమ్మ దయ వల్ల నా అకౌంట్ లో ఇట్లా డబ్బులు అయితే మస్తు పడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు ఈ పైసలు ఏం చేస్తామని కూడా అడుగుతారొచ్చు. మళ్ళా ముందే చెప్తున్నా, ఈ డబ్బులు అయితే నేను ఎవరు మళ్ళీ పార్టీ లేదా పుష్ప అని అయితే నన్ను అయితే అడగకూడదు దయచేసి. పార్టీ అంటే నేను ఏమి ఇయ్యను. ఎందుకంటే ఇప్పుడు మా ఆయన ఫస్ట్ 20,000 ఫోన్ కొని ఇచ్చింది కదా. ఇప్పుడు నేను ప్రజెంట్ తీసే ఫోన్ అయితే 30,000 ఫోన్ అనమాట. మా చుట్టాల దాంట్లో కూడా ఇది నాదే ఎక్కువ రేట్ ఉన్నది ప్రజెంట్ నేను చూసుకున్న ఫోన్లలో అయితే. ఎందుకంటే వీడియో క్లారిటీ కోసం అని అయితే నాకు ఈ ఫోన్ కొనిచ్చిన. అంటే మేము షాప్కి వెళ్ళినప్పుడు తక్కువే తీసుకుందాం అనుకున్నాము. మళ్ళీ వేరే పిల్లలు అక్కడ వచ్చిన వాళ్ళు యూట్యూబ్ లో చేస్తుంది, మళ్ళీ క్లారిటీ ఉండాలి అని చెప్తే పెట్టిన వాళ్ళు పెడతారు, ఇంకొక 5-10 వేలు పెట్టారు, ఎన్నడో ఒక రోజు మీకు ఆ డబ్బులు కలిసి వస్తాయి అని అక్కడ షాప్కి వెళ్ళినాక కూడా పిల్లలు చెప్పారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ అని చెప్తాను. ఎందుకంటే ఇవి ఫోన్ అయితే క్లారిటీ బాగా వస్తుంది కాబట్టి. ఇది 30,000, ఫస్ట్ ఫోన్ వచ్చేసి 20,000 కదా. అలాంటప్పుడు ఎంతైతే మొత్తం కలిసి 50,000 అవుతాయి కదా. ఇప్పుడు మొత్తానికైతే 50,000 అయితే మా ఆయనకు కంప్లీట్ చేస్తాను ఆ మనీ తోటి. నాకు ఆయనకు 50,000 ఇచ్చిన తర్వాతనే మిగతా నెక్స్ట్ ప్లానింగ్ అయితే చేస్తా. కనీసం ఇప్పుడు నా ఫోన్ బ్యాలెన్స్ కూడా ఆయననే ఇస్తాడనమాట. నా ఫోన్ బ్యాలెన్స్ కూడా ఆయననే ఇస్తాడనమాట. ఇక అలాంటప్పుడు మళ్ళీ ఆయనకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లుంటుంది. అందుకని ఫోన్ బ్యాలెన్స్ ఇవ్వకపోవచ్చు కానీ ఫోన్ డబ్బులు అయితే ఇవ్వాలని అయితే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఆయనకైతే. అందుకే ఆయనకి ఇచ్చేదాకా నేనైతే ఏం ప్లానింగ్ అయితే ఏం చేయదలుచుకోలేదు. ఆయన 50,000 ఆయనకు చేర్పినాకనే మిగతాది ఏదైనా ప్లానింగ్ అయితే చేస్తా. ఇదన్నమాట మొత్తానికైతే మన రమాదేవి ముచ్చట్లు. అయితే కానీ చాలా సేపు అయింది కదా, మనం పైసలు ఎంత వచ్చినాయి చెప్పకపోతే మళ్ళా ఇంకెంతసేపు సోది పెడతామని అనుకుంటువచ్చు. ఇప్పుడు డబ్బులు ఎంత వచ్చినాయి అనేది డైరెక్ట్ అయితే యూట్యూబ్ తరపు నుంచి చెప్పొద్దు అంటారు. చెప్పొచ్చట కానీ చాలా మంది అయితే ఇట్లానే చేస్తారు. నేను కూడా అట్లనే వీడియోలు చేస్తాను అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు దీనికి డబ్బులు ఎన్ని వచ్చినాయి అంటే ఏం చెప్పాలో చెప్పండి. ఇక మొత్తానికి ఇన్ని డబ్బులు అయితే వచ్చినాయి. ఇన్ని డబ్బులు ఎంత వచ్చినాయి అని మీరు అడుగుతానైతే సపోజ్ ఈ చైన్ ఉందండి, సపోజ్ ఈ చైన్ ఉంది. ఈ ఒక్క చైన్ 1,000 రూపాయలు అనుకోండి. సపోజ్ ఒక్క చైన్ 1,000 రూపాయలు అయినప్పుడు ఈ ఒక్క చైన్, ఇలాంటి చైన్లో నేను 20 చైన్లు తీసుకుంటా. గుర్తుంచుకోండి, ఈ ఒక్క చైన్ 1,000 రూపాయలు అయితే ఇలాంటి చైన్లో నేను 20 తీసుకుంటా ఈ డబ్బులతోటి. అంటే ఇంకెన్ని వస్తాయో ఆలోచించరు. మళ్ళా వీటి మీద ఇంకొక 18 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇదైతే మీకు కౌంట్ ఉంటదని చెప్పేసిన అనమాట. ఇలాంటి చైన్లో నేను 20 కొనుక్కుంటా. ఈ ఒక్క చైన్ నాది 1,000 రూపాయలు. ఇలాంటివి అయితే నేను 20 కొనుక్కుంటా అని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతా. మీద ఒక 18 రూపాయలు ఎక్స్ట్రా అయితే వచ్చినాయి అనమాట. ఓకేనా, మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నా దగ్గర ఎన్ని డబ్బులు వచ్చినాయని మీరే కౌంట్ చేసుకోరు. మీ హృదయానికే, మీ ఆలోచనలకే వదిలిస్తున్నా నాకు ఎన్ని డబ్బులు వచ్చాయనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే పార్టీ లేదా పుష్ప అని అయితే దయచేసి అడగకండి. మా ఆయనకి 50,000 నింపేదాకా నేనైతే ఎవరికి ఏం రూపాయి ఖర్చు పెట్టాలనుకోలేదు. ఎందుకంటే నాకు ఆయన ఫోన్ ఇప్పించింది ఆయననే ఫస్ట్ కాబట్టి, తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇరు. ఇలాగే నా ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని పేరు పేరున అందరిని అడుగుతున్నాను అనుకోరి, రిక్వెస్ట్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. అట్లనే నన్ను ఇప్పండి ఇన్ని రోజులు ఎట్లా సపోర్ట్ చేసారో ఇంకా ఇంతకంటే ఎక్కువ నన్ను సపోర్ట్ చేయరు. ఇంకెవరన్నా తెలియని వాళ్ళు మన ఛానల్ వారే మన ఊళ్ళో పిల్లనంట, మన ఊరు కోడలు పిల్ల, మన ఊరు బిడ్డ, మన ఊరు అక్క అని ఇట్లా ఎవరైనా ఆలోచించుకునే వాళ్ళు మన ఛానల్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు షేర్ చేయండి నా ఛానల్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటా. మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి అయితే నేను ఇంత దూరం వచ్చినా కాబట్టి మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.